ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? పీకే గారి ఫ్యాన్స్? ఓకే, అందరికీ అందరు ఫ్యాన్స్ అనమాట. అయితే నేను గుంతలకల గుల 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 అంట, మీరు ఇంపల్స్ ఇంపల్స్ అనాలి. ఓకే, ఆర్ యు రెడీ? గుంతలకల గుల గుల గుల, గుంతలకల గుల గుల గుల, గుంతలకల గుల గుల గుల, గుంతలకల గుల గుల గుల. లేడీస్ కొంచెం తగ్గిపోయారు, ఎందుకు అర్థం కావటం లేదు. సరే, ఇప్పుడు లేడీస్ వర్షన్, లేడీస్ వరకు ఎలా అరుస్తారు చూద్దాం. గుంతలకల గుల గుల గుల, గుంతలకల గుల గుల గుల, గుంతలకల గుల గుల గుల, గుంతలకల గుల గుల గుల. వావ్, సూపర్ 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 అండి. అయితే నా మిమిక్రీలో ఒక సపరేట్ ఐటమ్ ఉంది. కొత్తగా మీరిప్పుడు ఈ హాల్లో కూర్చోలేదు, కాసేపు సినిమా హాల్లో కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. నేను డైలాగ్ చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏ సినిమాకు తగ్గట్టు ఆ సినిమా వస్తుంది. ఎలా ఉంటుంది ఒకసారి ప్లే చేయండి. హలో, ఫుల్ సౌండ్. ఫస్ట్ నుండి ప్లే చేయండి. హలో, లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా వల్లనే వాళ్ళు ఎక్కడుంటారు. నా ఫ్యామిలీని టచ్ చేసిన నీ కొడుకు పని చూసి మారుతాననుకున్నా. లేదు, ఒకడు మంచి కొరకు అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కొరకు అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఎగబడతాం. నాకు సెంటిమెంట్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా పవర్ అయినా, ఏది ఏమైనా నేను దిగనంత వరకే. ఇంపల్స్, వన్ మ్యాన్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. చెప్పులు కుట్టుకునే అబ్రహాం అమెరికా అధ్యక్షుడైతే మన దేశంలో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఇంకా చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు. కారణం లంచం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించు. హాయ్, ఇంపల్స్ లో ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నా గర్ల్స్ కి బాయ్స్ కి ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు నన్ను సుధీర్ బాబు గారు ఎంతో ప్రేమగా ఆహ్వానించినందుకు సుధీర్ బాబు గారు మీకు కూడా ఈ మన్మధుడి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు. రేయ్, ఎవడ్రా వాడు? పిలవండి రావాన్ని. తెలుగు చిత్రాలు ఇక్కడ కాటు పెట్టుకుని, మీసం తిప్పుకుని, లుంగి కట్టుకుని, పాత విలన్ ఏ కబాలి అంటే వినయంగా ఓంగి ఎస్వా అని వాడుకున్నావురా. ఇక్కడ ఇంపల్స్ స్టూడెంట్ అమ్మా, అద్రిపోద్ది. అయ్యయ్యయ్యా ఉంటారయ్యా. అబ్బునాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీతో వచ్చిన తీరంలో కిరకాలు ఎరుపెక్కుతాయి, ఎరుపు రంగు పూసుకొని బోటుకు బలవుతాయి. ఛత్రపతి ఎందుకు కట్టావు రసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుచ్చావా? చల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా? ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు? ఎవడ పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు? బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములవడికి వచ్చరా? పడుగు జీవుడు పక్కుమంటే ఉడుకు నెచ్చురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.
రండిరా రండి, ఈ ఆస్థానం మీదే, లోపలికి రండిరా. ఏమండి? ఏరా, అరుంధతి నా కొడుకుని చేసుకోకుండా వేరే మంచి చేసుకుంటుందిరా పెళ్లి. సుశీల, సుశీల, ఎక్కడున్నావు సుశీల? ఏమండి? అని ఈ డైలాగ్ని కొంచెం చేంజ్ చేసి మొత్తం మీరే చేశారన్న వాయిస్ని జయప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని కొండవలస గారికి ఇచ్చామనుకోండి, మామూలుగా జయప్రకాష్ రెడ్డి గారి ఎన్నో డైలాగ్స్ మనం చూస్తుంటాం. ఆయన కోపంగా ఉన్నప్పుడు ఏమిరా సమరసింహారెడ్డిని సంపినారు, నా కడుపున మీరు సరిపుట్టినారు కదా పి గబ్బు నాయలా, ఏంద్రప్ప పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతు పాలు బితుకుతున్నావా దున్నపోత అని ఈ రకమైన వాయిస్ ఉంటుంది. కొండవాల్స్ గారు వచ్చే రట్టాలే నీకోకైతే ఓకే, నేను వస్తాను ఏతనుకుంటున్నావు, నేను ఒప్పుకొని ఏతనుకుంటున్నావా? వీళ్ళిద్దరూ ఈ డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది? మన జేపీ గారు మొత్తం నువ్వే చేసినావు బి. ఒరే నేనేం చేశాను రా బాబు, నేను తప్పు చేశాను నువ్వు అంటే ఇక్కడ ఎవరెవరు తప్పు చేశాను నాకు తెలియాలంటే ఏతనుకుంటున్నావు, చెట్టప్ యూత్లో చేయడానికొస్తున్నావా? నేను క్యారం బోర్డు ఆడదా అనుకున్నా, నేను ఒక్క కాయ కొట్టబోతే ఇంకో కాయ కొట్టమంటావు ఇందబా. ఆఖరికి బట్టల షాపు తీసుకెళ్లి నా నడువు 46 అయితే 24 ప్యాంట్ వేసుకోమంటే వేసుకోవాలి, ఒక్క కాలు కూడా పట్టట్లే. ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడి బాంబు పెడతావు. ఒరే అంత పని చేయబాకండి, అయితే నీ దారి నీది నా దారి నాది, ఉంటాను బాయ్. అలానే మన శ్రీహరి గారు, ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన ఎమోషనల్గా డైలాగ్ చెప్తే మన మగధీరాలో భైరవా కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవీగుతున్నాయిరా, వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదువుగాక ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా రా. పుట్టి ఇంపల్స్ లో స్టూడెంట్ గా చేరతావు భైరవా. జై ఇంపల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టైల్లో ఉంటుంది. మనందరికీ తెలిసి ఇదివరకు ఒకే ఒక్క టీవీ ఉండేదని. ఆ టీవీ ఏంటండి? దూరదర్శన్. దాని తర్వాత ఈటీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ, పక్కింటోళ్ళ టీవీ, వెనకింటోళ్ళ టీవీ అని రకరకాల టీవీ ఛానల్స్ వచ్చినాయి. దాని తర్వాత ఏం పేరు పెట్టాలో తెలియక నెంబర్స్ వచ్చేసినాయి. టీవీ 1 దగ్గర నుండి టీవీ 99 వరకు వచ్చేసినాయి. అయితే ఒక ఆయన బాగా డబ్బులున్న ఆయన, అంటే ఇంపల్స్లో చదువుకొని అమెరికాలో జాబ్ సంపాదించి అక్కడ పెద్ద కంపెనీ పెట్టేసి కోట్లు సంపాదించి సరే ఇక్కడ ఒక టీవీ ఛానల్ పెడదాం అనుకున్నాడు. అయితే ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ టీవీ ఛానల్స్లో ఏ పేరు పెడదామని ఆలోచించి ఆఖరికి జనాలు చూస్తారో లేదో, ఇన్ని టీవీస్ ఉన్నాయి కదా, ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా అని దానికి ఏం పేరు పెట్టాడంటే చూస్తే చూడండి లేకపోతే లేదు ఛానల్ పేరు. దానిలో మనందరూ తెలుసు ఫోన్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. మీ ఆట కావాలా పాట కావాలా అలాంటి షోస్ అందరికీ ఉన్నాయని తెలుసు. అయితే ఈ రోజు కావాలా రేపు కావాలా ప్రోగ్రాం. అయితే ఒక ఆమె డైరెక్ట్గా కాలర్స్కే ఫోన్ చేసింది, ఒకళ్ళకి కనెక్ట్ అయింది, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. హలో నమస్కారం సార్, నేను చూస్తే చూడండి లేకపోతే ఛానల్ ట్యూన్ మాట్లాడుతున్నాండి. ఏమంటే ఈ రోజు కావాలా రేపు కావాలన్న ప్రోగ్రామ్ ఫోన్ చేస్తున్నాను, మీకు ఈ రోజు కావాలా రేపు కావాలా? అసలు నీకేం కావాలమ్మా అంటే యాక్చువల్గా అండి మీరు ఎక్కడుంటారండి? నేనా బిహెచ్ఎల్ దగ్గర ఉంటా. అబ్బాబ్బా బిహెచ్ఎల్ దగ్గర ఉంటారు. అసలు ఇంతకు మీరు ఏం చేస్తూ ఉంటారు? బట్టలు ఉతుకుతూ ఉంటానమ్మా. అంటే ఇక్కడే పక్కింటోలియా అందరూ ఉతుకుతా, నీ కూడా ఉతకాల పంపించు. అలా కాదండి, మీరు ఎక్కడుంటారు చెప్పండి. నేను బిహెచ్ఎల్ దగ్గర ఉంటానమ్మా. ఓ బిహెచ్ఎల్ దగ్గర ఉంటారా? మరి బిహెచ్ఎల్ దగ్గర ఎక్కడుంటారు? ఇంపల్స్ కాలేజ్ దగ్గర ఉంటానమ్మా. అబ్బాబ్బా ఇంపల్స్ కాలేజ్ దగ్గర ఉంటారా? ఇంపల్స్ కాలేజ్ దగ్గర అండి శ్రీ రఘురామయ్య అపార్ట్మెంట్స్. అయ్యో శ్రీ రఘురామయ్య గారు అపార్ట్మెంట్స్ ఎన్నో ఫ్లోర్ అండి? నాది 5వ ఫ్లోర్. అయ్యో నాది కూడా అదే ఫ్లోర్ అండి. మీరు ఎవరు మాట్లాడుతున్నారు? నేను నీ మొగును మాట్లాడుతున్నానే. తొందరగా ఇంటికి రా. అయ్యో సారీ అండి. అంటే ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడకుండా తెలియకుండా అలా ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారండి. ఇలా రకరకాలుగా ఉంటాయి. అలానే నాకు బాగా పేరు తెచ్చిన వాయిసు, నచ్చిన వాయిసు రావు గోపాలరావు గారు. అలానే మన
బిగ్ బాస్. బిగ్ బాస్ రావు గోపాలరావు గారిని పిలిచి, ఏమండి మన ఇంపల్స్ స్టూడెంట్స్కి ఏమన్నా ఒక 4 మాటలు చెప్పండి అంటే, బిగ్ బాస్ రావు గోపాలరావు గారు ఎలా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఇంపల్స్ ఫ్రెషెస్ డేకి వచ్చిన రావు గోపాలరావు గారికి మీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తున్నాడు. ఆ టాస్క్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తే లగ్జరీ బడ్జెట్ ఇస్తాడని బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. ఏటి బిగ్ బాస్ నాకు టాస్క్ ఇస్తాడు, ఆ టాస్క్ని మనం కంప్లీట్ చేసేస్తే ఏది లగ్జరీ బడ్జెట్ ఇస్తాడా? అయితే కాసుకొని మరి ఏడు చెప్పమంటారు. మీరు ఒక పెద్ద డైలాగ్ అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా చెప్పాలని బిగ్ బాస్ కోరుకుంటున్నాడు. అలానే ఏటి నన్ను డైలాగ్ చెప్పమంటారా? అయితే కాసుకోండి, చెప్పేస్తాను. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాప్రపూర్ణ కవికోకల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిలక వేమరావు శాస్త్రిని రావు గోపాలను అపహసించున్నది. నన్ను డైలాగ్ చెప్పాలని నాకు టాస్క్ ఇచ్చావు కదా. అయితే కాసుకోండి మరి. ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరములు అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పద వర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాద శాస్త్రీయాల విత జానపదాల ధాతు మాతుల దండి గమకముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల ఆలాపన యువగాయకుడు అంటే ఏమనుకున్నావు? నేను సోతుండే ఒక సామెత గుర్తొస్తుంది. అయ్యా, గుండూరా వచ్చి గుడికి వెళ్దామని శిలకమ్మని సీర కట్టుకోమంటే అరటికాయతో పాటు తొక్క కూడా తినేసి అంటే ఇది సాలికి ఏమైనా కావాలా? మడి సన్న తర్వాత కాసింత కళాపోసం ఉండాలా. ఆ కళాపోసం మన దగ్గర ఉంది కాబట్టి మీరు కూడా మీకున్న ఆర్ట్ ఫామ్స్ లో అలానే స్టడీలో బాగా చదివేసుకొని తల్లిదండ్రుల కోరికను నెరవేర్చి మన ఇంపల్స్ కాలేజీ పరువు ప్రతిష్టలను శిఖరాగ్రాలను నిలబెడతారని ఆశిస్తూ మీ రావు గోపాలరావు. ఏటంటారు? ఇది సాలి ఇంకేమైనా కావాలా? ఏవండి బిగ్ బాస్ ఏడీడు అని ఇలా రకరకాలు చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ. జగదేక వీరుడు అతిలో సుందర కొన్ని సినిమాల్లో ఈ కన్యా మనవా కన్యా కాదు. ఈ మాంత్రికుడిని జానీ జానీ ఎస్ పాప చెప్పమంటే, జనీ జనీ ఎస్ బాబా, ఈటింగ్ షుగర్ నో బాబా, టెల్లింగ్ లైస్ నో బాబా, ఓపెన్ యువర్ మౌత్ మెరనా ముగెంబో కుషువా. ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోయం చెప్తే ఎలా ఉంటుంది? జానీ జానీ ఎస్ పాప అని చెప్తా ఉన్నాను. ఈటింగ్ షుగర్ నో పాప అని చెప్తా ఉన్నాను. టెల్లింగ్ లైస్ నో పాప అని చెప్తా ఉన్నాను. అన్నొచ్చాడని చెప్పండి, అన్నొచ్చాడని చెప్పని తెలియజేసుకుంటా. ఇలా సనకయ్య ఏం మాట్లాడుతూ ఉన్నారు? పద్యం చెప్పమంటే అన్నొచ్చాడని చెప్పమంటున్నారు. ఏ విధంగా నా ముందుకు వెళ్ళాలి? ఏమండి వి హనుమంతు గారు మీరు చెప్పండి. అదే పని నేను ఒక్కడే చెప్తా ఉన్నా. అరే జానీ జానీ ఎస్ పాప అంటే ఎస్ పాప, మరి ఈటింగ్ షుగర్ అంటే ఈ వయసులో మాకైతే షుగర్. అసెంబ్లీలో మైకులు ఆపడాలని ఆప్ చేస్తారు, ఇక్కడ కూడా మైకులు ఆప్ చేస్తూ ఉన్నారు. అరే ముక్కుసూటిగా మాట్లాడతామంటే మైకులు అయితే కట్ అవుతా ఉన్నాయి. ఇక ముచ్చటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్. ఇలా ఉంటే సినిమాలన్నీ ఈ మధ్య రీమేక్ అవుతుంది. ఇదివరకు డబ్బింగ్ అయ్యాయి. డైనోసార్ సినిమాలు కానీ అలాంటి ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ అయ్యాయి తెలుగులో డబ్బింగ్ అయితే ఆ మాటలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. నాకు తెలుసు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు. పరిగెత్తండి మిస్టర్ విల్సన్, ఎందుకు అలా మాట్లాడుతూ వస్తల్లా? నీకు అర్థం కావట్లేదు. చాలా విచిత్రమైన భయంకరమైన జంతువు వస్తుంది. పరిగెత్తండి. ఈ టైప్లో ఉండేవి. దాని తర్వాత ఏది సినిమా బాగున్నా కానీ రీమేక్ చేస్తున్నారు. దబాంగ్ని మన గబ్బర్ సింగ్ లాగా ఇలా రకరకాలుగా రీమేకే చేస్తున్నారు. అయితే ఇలానే ఒక అద్భుతమైన ఇంగ్లీష్ సినిమాని రీమేక్ ఎందుకు చేయకూడదని మన తెలుగు డైరెక్టర్ అందరూ కలిసి రాజమౌళి గారికి, ఏమండి టైటానిక్ అనే సినిమా తెలుగులో తీద్దామండి, మీరైతే అద్భుతంగా తీయగలరు అంటే, సరే తెలుగులో టైటానిక్ అని కాకుండా ఒక మంచి పేరు పెడదాం, తెలుగు కనెక్టివిటీగా ఉండే పేరని, దానికి బఠానీ అని సినిమా పేరు పెట్టారు. సరే ఈ సినిమాని ఒక నీళ్ళలో తీయాలి కాబట్టి మన హైదరాబాద్లో ఉన్న జీవనది ప్యూర్ వాటర్ ఉన్నది ట్యాంక్ బండ్లో ఓ పెద్ద షిప్ తయారు చేశారు. ఆ షిప్కు తెలుగులో బఠానీ పేరు పెట్టారు, హోల్డింగ్స్ పెట్టేశారు. ఈ సినిమా హీరోగా ఎవరిని పెడదామని ఆలాంధ్ర సోలందగాడైన బాబుమోహన్ గారిని పైన నిలబెట్టారు.
మన రాజమౌళి గారు కమాన్ లైట్స్ ఆన్ అనగానే దానిలో ఉన్న కెప్టెన్ ఏదో చెప్పారనుకుని ఒక స్విచ్ కాకపోతే ఇంకో స్విచ్ నొక్కుతుంది, అది ముందుకు వెళ్ళటం ఆపేసి రౌండ్కి తిరగటం మొదలు పెట్టింది. పైన బాహుమానం నేలలో పడిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళలో మన కొండవలస గారు అక్కడున్న హీరోస్ అందరిని అడుగుతున్నారు మన బాబుమోహన్ గారిని కాపాడమని. ఆఖరికి ఎవరు కాపాడారు? అయ్యయ్యయ్యా, లోపల మన బాబుమోహన్ గారు పడిపోయి ఆ గిల్ల కుట్టుకులా చచ్చిపోయేటట్టున్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరేమైనా కాపాడతారా? చాలా సంతోషం. ఎందుకండి సంతోషం? ఇంతమంది హీరోలున్నా గానీ నా ముందు నన్ను అడిగారు, మీరందరూ చిన్న చిన్న బకెట్లు తీసుకోండి, బకెట్లు తీసుకొని నీళ్ళని పక్కన పోయండి, శ్రమదానం చేసినట్టు మన బాబుమోహన్ పైకి వస్తారు. ఏమంటారు? ఇంకా ఏటండి శ్రమదానం జన్మదానం? ఈ నీళ్ళన్ని పక్క పోసైతే ఇటున్న వాళ్ళు మునిగిపోతారు ఏంటనుకున్నావా? అలా కాదు గాని ఏమండి మీరు ఇంకెవరున్నారు? అంబరీష్ పూరి గారు మీరేమన్నా? మహాజ్రేష్ఠలం, నేను ఇప్పుడు మంత్రాలు చదువుతాను, మీరు నాతో పాటు మంత్రాలు చదవండి. ఓం భీం బిషా బాబుమోహన్ పైకి రా, ఓం భీం బిషా బాబుమోహన్ పైకి రా. బాబుమోహన్ పైకి రా అంటే ఇక్కడ పైకి రాడు, మంత్రాలకు చింతకాలం రాలవు గాని. ఏమండి ప్రకాష్ రాజ్ గారు మీరేమైనా కాపాడతారా? ఖచ్చితంగా కాపాడతాను సార్. బాబుమోహన్ కోసం నేను లోపలికి దూకి పైకి తెస్తాను. నాకు అవార్డులు ఇవ్వాలి, రివార్డులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి. అంతకన్నా ముందు ఏం చేయాలంటే నాకు ఈత నేర్పించండి సార్. ఈత రాదు సార్, వస్తే నేను కాపాడేవాను సార్, నేను బోలాడుకోను సార్. ఏ సావు కబురు చల్లగా చెప్పినట్టు ఈత రాదా? అలా కాదు కానీ ఏమండి ప్రభాస్ వాళ్ళ పెదనాన్న వారి కృష్ణరాజు గారు మీరేమైనా కాపాడతారా? ఏట్రా ఆ రోజు నీళ్ళలో ఐశ్వర్యరాయ్ పడితే నేను కాపాడుతానంటే నన్ను తోసి నువ్వు కాపాడి, ఇప్పుడు ఈ బాబుమోహన్ పడితే నన్ను కాపాడమంటున్నావురా? అంటే ఐసు నీకు ఈ నీసుగాడు నాకర నీ అబ్బా కొబ్బరికాయలు సుబ్బరుడు కత్తందుకు జానికి. అయ్యే ఆ రోజు ఏదో కకృతి పడ్డాను కానీ ఇంకెవరున్నారు? ఏమండి ప్రభాస్ గారు మీరేమన్నా? ఒక్క అడుగు డార్లింగ్, ఎవరు పాడుబో డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ఏంటండి ఇప్పుడు పాట పాడమంటారు? అయినా మీరు మామూలుగా హిట్ కొట్టట్లేదు, హిట్ మీద హిట్ కొట్టేస్తున్నారు. అసలు మీరు చేసిన ఫైట్లు మామూలుగా ఏంది మొన్న? అలా కాదు కానీ ఇంకెవరున్నారు? ఏమండి పిచ్చకొట్టు సుధాకర్ గారు మీరేమన్నా? కుయ్యా దిశ అబ్బా బిష ఎక్కబ్బా ఎక్కడైనా కబడ్డీ హీరోడు కాపాడుతాడు నీ అబ్బా. ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి జబ్బల హాట్ అని పారిపోతా ఉంటే కృష్ణ గారు ఎదురయ్యారండి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎదురయ్యి మన సుధాకర్ గారిని అడుగుతున్నారు, ఏంటి సుధాకర్ అక్కడంతా గుంపులుగా ఉన్నారు? కుయ్యో దిశ లోపల నీళ్ళల్లో ఆ రోజు నన్ను పిచ్చకొట్టుడు కొడతావు కదూ, నీ పని చెబుతానండు. లోపల నీళ్ళలో దీపిక పదుకొని పడింది సార్, నేను కాపాడతానంటే నేను కాపాడతానంతా తన్నుకలాడి చేస్తున్నారు జంబలహాట్. లోపల నీళ్ళలో దీపిక పడుకొని పడిందా? నిలబడి పడాల్సింది, నేనెందుకు కాపాడుతాను అని దూకేసాడండి. 10 నిమిషాల తర్వాత తడిసిన బట్టలతో బాబుమోహన్ గారు కృష్ణ గారు పైకి వస్తుంటే కృష్ణ గారిని అందరూ పొగిడేస్తున్నారు. చాలా బాగా కాపాడావు, నీకు నేను మంత్రాలు నేర్పిస్తా, నీకు మంచి అవార్డులు ఇస్తాను. నాకు అవార్డులు వద్దు, ఏమొద్దు. ఆ సుధాకర్ ఎక్కడున్నాడో చెప్పండి సార్. ఎందుకంటే లోపల నీళ్ళలో బాబుమోహన్ పడితే దీపిక పడుకొని పడిందని అబద్ధం చెప్పాడు. ఆ తంతులో నాకు ఈత వచ్చారాధనలో ఆలోచించకుండా లోపలికి దూకాను. లోపల బాబుమోహన్ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడిని అండి. ఏటే లోపల బాబుమోహన్ లేకపోతే చచ్చిపోయి ఉన్నాడు? బాబుమోహన్ నీకు ఏతైతే పైకి రావచ్చు కదా, ఎందుకు మమ్మల్ని టెన్షన్ పెట్టావు? అన్నా అన్నా చెప్పరా అడవి దొన్నా? లోపల నేను నీటి పందులతో ఆడుకుంటున్నానన్నా. ఎందుకు ఏమిటి అలా బుచ్చికి చంపావు కానీ ఉంటాను. మరి షూటింగ్ స్టార్ట్ చేసుకుందాం, ఉంటాను, బాయ్ అని. ఇలా ఉంటే ఎంఎస్ నారాయణ గారు ఫుల్లుగా డ్రింక్ చేసి, ఏమండి చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ చెప్పండి, లేకపోతే మన మన్మధులో నాగార్జున గారు ఒక పాటలో చెప్తారు, శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. ఈ డైలాగ్ని ఏమంటే ఎంఎస్ నారాయణ గారు మీరు చెప్పమంటే ఎంఎస్ నారాయణ గారు, అబ్బా శివ అని మా క్లోజ్ ఫ్రెండ్ అండి, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడమ్మా, పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నావంటే బాబాయ్ అందుకే డోంట్ మ్యారీ బీ హ్యాపీ అమ్మా. మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, స్ట్రెస్ అంటే సోడా, మందులో సోడగలుపుకు ఎంఎస్ నారాయణ. ఎవరు మందు తాగొద్దమ్మా, మందు తాగడం ఆరోగ్యాన్ని హానికరమమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఎంఎస్ నారాయణ అని ఇలా రకరకాలుగా ఇమిటేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇమిటేషన్. దీని తర్వాత ఎన్నో అద్భుతమైన డాన్సులు ఉన్నాయి, డీజే ఉన్నాయి. ఆ డీజే అన్నింటిని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అలానే థ్యాంక్ యూ ఇంపస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.